కార పచ్చడి, ఆనియన్స్, అలానే కొంచెం సాల్ట్, ఇవి మిక్సీకి వేయాలన్నమాట. వాటిని మిక్సీకి వేసి తీస్తే ఇట్లా ఉంటుంది. ఈ చట్నీ చాలా బాగుంటుంది, దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ. మీరు ట్రై చేయండి. మా హస్బెండ్కి దోశలు పోస్తున్నాను. ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం దోశలు. దాని మీద క్యారెట్, తురుము పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం కారం లైట్గా. అండ్ దీని మీద లైట్గా సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం దోశలు అన్నమాట ఇట్లా వేస్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. బాయ్. సో ఇది నానేసుకున్న సగ్గుబియ్యం అండి. నానేసుకున్న సగ్గుబియ్యం వేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.